అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. చెన్నై లవ్ స్టోరీ థియేటర్లోకి వచ్చింది. రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి, మీరు చూసినట్టున్నారు కదా. నటుడిగా తను ఏమిటి అనేది ప్రపంచానికి చెప్పడం కోసం ఈ సినిమా కమిట్ అయ్యాడు. శ్రీ గౌరీతో చేయించినటువంటి క్యారెక్టర్ విపరీతంగా జనాలకి ట్రైలర్ నుంచి కనెక్ట్ అయినటువంటి క్యారెక్టర్. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ని సస్టైన్ చేసే లెవెల్లో సెకండ్ హాఫ్ నడవాలి. అక్కడ కొంత తడబాటు నడిచింది. అంటే ప్రేమ అనేది కేవలం త్యాగాన్ని కోరుకుంటుంది అనే పద్ధతి కాకుండా. భరద్వాజ్ గారు, చెన్నై లవ్ స్టోరీ థియేటర్లోకి వచ్చింది. రాత్రి ప్రీమియర్స్ పడ్డాయి, మీరు చూసినట్టున్నారు కదా. ఆఫ్ కోర్స్ నేను చూడలేకపోయాను. ఎలా ఉంది సినిమా? అంటే సాయి రాజేష్ రాసుకున్నటువంటి కథ ఇది. చాలా ఒక ఎమోషనల్ స్టోరీ రాసుకున్నాడు తను. దాన్ని రవి నంబూరి తెరకెక్కించే బాధ్యత భుజానికి వేసుకున్నాడు. ఆ మేరకు ఆర్టిస్టులని సెలెక్ట్ చేసుకోవటం, పర్టికులర్గా శ్రీ గౌరీతో చేయించినటువంటి క్యారెక్టర్ అది విపరీతంగా జనాలకి ట్రైలర్ నుంచి కనెక్ట్ అయినటువంటి క్యారెక్టర్. ఇలా కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు తను ఒక ధోరణిలో జనాలని కనెక్ట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేశాడు. దాని నుంచి కొంచెం పక్కకు వచ్చి నటుడిగా తను ఏమిటి అనేది ప్రపంచానికి చెప్పడం కోసం ఈ సినిమా కమిట్ అయ్యాడు. అతను ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాడు పూర్తి స్థాయిలో. అంటే ఎక్కడ హీరోయిజము, దానికోసం ఎలివేషను, ఆ గొడవలు లేకుండా సినిమాని చాలా పద్ధతిగా తీశారు. ఓకే, పద్ధతిగా తీశారు. కాకపోతే ఏంటంటే చిన్న స్క్రీన్ ప్లే మ్యాజిక్ నడిచి ఉంటే బాగుండేది, బెటర్ సినిమా అయ్యేది. అంటే ఫస్ట్ హాఫ్ ప్రాపర్గానే వెళ్ళిపోయింది. జనాలు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఒక అద్భుతమైనటువంటి ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టుకున్నారు. అవునా? ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ని సస్టైన్ చేసే లెవెల్లో సెకండ్ హాఫ్ నడవాలి. అక్కడ కొంత తడబాటు నడిచింది. కారణం ఏంటంటే దీన్ని నిలబెట్టడానికి కోసం చేయాల్సిన కసరత్తుని ముందే చేశారు వీళ్ళు. అంటే ఫస్ట్ హాఫ్లోనే నడిచిపోయింది. దాన్ని కొంత షిఫ్ట్ చేసి ఉంటే, అంటే స్క్రీన్ ప్లే ఆర్డర్ కొంచెం గనక రీఆర్గనైజ్ చేసుకుని ఉంటే డెఫినెట్గా ఇది వాళ్ళన్నట్టుగా కల్ట్ క్లాసిక్ అనే మాట వాడారు. అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ మాట్లాడారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అవును, అది వర్కౌట్ అయ్యి ఉండేది. ఆర్టిస్టులు అందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. మణిశర్మ గారు బ్యాక్ అంటున్నారు. అవును, మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. సెన్సిబుల్గా ఉంది. ఒక రకంగా ఈ సినిమాలో ఇళయరాజా గారి పాత్ర ఉంది. ఆయన కనిపించడు కానీ ఆయన గురించిన ప్రస్తావన నడుస్తూ ఉంటుంది. ఓకే, కాబట్టి సినిమా దర్శకుడు కావటం కోసం పడే తిప్పలు, ఆ వ్యవహారాలు కూడా ఉన్నాయి సినిమాలో. వీటన్నిటినీ కలిపి నడిపినటువంటి తీరు ఇంకొంచెం అంటే కొన్ని సన్నివేశాలని సెకండ్ హాఫ్కి షిఫ్ట్ చేసేసి వీటిని ఫస్ట్ హాఫ్కి షిఫ్ట్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్ళుంటే, అంటే మూసపోసారు కథని, ఒక ప్లెయిన్గా నెరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఏదైతే బ్లాస్టింగ్ అనుకున్నారో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తన నటనతో సస్టైన్ చేసింది అమ్మాయి నిజానికి. ఓకే, కొన్ని సన్నివేశాలు పర్టికులర్గా సమాధి దగ్గర ఒక శ్మశానంలో సీన్ ఒకటి ఉంటుంది. ఓకే, అది చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది తను. అంత ఎమోషనల్గా ఈ మధ్య కాలంలో ఒక ఫిమేల్ లీడ్ యాక్ట్ చేయటం అనేది మనకు కనిపించదు. ఆ క్యారెక్టర్ని పట్టుకుని, అలాగే ప్రధానంగా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రేమ అనేది అది ఏ క్షణమైనా ఎటైనా మూవ్ కావచ్చు. మూవ్ అయినప్పుడు అవతల వాళ్ళు కంగారు పడి కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి తప్ప దాన్నే పట్టుకుని కూర్చుంటే కుదరదు. అదే ఫస్ట్ తొలి ప్రేమ తోపు కదా అని పాట కూడా ఉంది. తొలి ప్రేమ తోపు కాదు అనటమే అదేదో మీరు ఒక చోట అది నిజానికి స్ట్రక్ అయిపోయి ఆగిపోకండి. జీవితం చాలా విస్తృతంగా ఉంది కాబట్టి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి, కానీ దీన్ని అంటే వదిలేయటానికి వాళ్ళకి హక్కు ఉంది. మీరు ప్రేమించారు కాబట్టి అడగటం వరకు మీకు ఒక అవకాశం ఉంది. అడిగేందుకు మీకున్నది అవకాశం మాత్రమే, కానీ మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయే అధికారం ఉంది వాళ్ళకి. అది వాళ్ళు ఒక ఇండివిజువల్, మీరు ఒక ఇండివిజువల్, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. దాన్ని గౌరవించాలి తప్ప మీరు వాళ్ళతో ఘర్షణకి వెళ్తే పని అవ్వదు. ఓకే,
అందుకని వదిలిపెట్టేయండి, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. ఇది పాయింటా? బాగుంది. ఓకే. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నము, అలాగే ఒకళ్ళనొకళ్ళు ప్రేమలో ఉన్నామనే పేరుతో బుల్డోజ్ చేయటాలు తప్పు అని. ఒక ప్రేమలో కూడా ప్రేమ అనేది డెమోక్రటిక్ ఫీలింగ్. ఆ డెమోక్రటిక్ ఫీలింగ్ని మీరు అనవసరంగా నియంతృత్వ ధోరణులకు తీసుకెళ్ళకండి అనే పద్ధతిలో నడుస్తుంది. ఇది Okay. జెన్యూన్గా జనాలకి ఇప్పుడు చెప్పాల్సిన పాయింటే. చెప్పాల్సిన పాయింట్ దాన్ని అంతే ఎమోషనల్గా చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. వాళ్ళు చెప్పదలుచుకున్న అంశాన్ని అర్థం చేసుకున్నారు ఆర్టిస్ట్. అయితే మీరు చెప్తుంది ఏంటంటే ఎస్కేఎన్కి మళ్ళొక మంచి హిట్ పడినదేమో అనిపిస్తుంది. హిట్టే అంటే బేబీ సినిమాతో పోలికలు తీసుకొచ్చారు దీనికి. బేబీ గొడవ వేరు. బేబీ గొడవ కనెక్ట్ కావడానికి దానికి మేల్ యూత్ భుజాన్ని వేసుకున్నారు ఆ సినిమాని. ఈ సినిమాని కూడా అలా భుజాన్ని వేయటానికి తగిన కసరత్తు జరిగి వీళ్ళు చేశారు. కానీ ఓవరాల్గా స్క్రీన్ ప్లేలో కూడా మ్యాజిక్ చేసి ఉంటే అది డెఫినెట్గా వర్కౌట్ అయ్యేది. అదే మీరు అనేది ఇంకొక రేంజ్కి వెళ్ళేది, హిట్ రేంజ్ అనేది ఇంకా పెరిగేది అనేది మీరు చెప్తుంటారు. ఇక్కడ వరకు సినిమా థియేటర్లో ఆ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని బ్లాస్టింగ్ సీన్లు, మంచి డైలాగ్స్ పడ్డాయి. నేను ఇది చూస్తాను, అది కళ్ళము నీళ్ళు పెట్టుకుంటున్నారు, అది క్లైమాక్స్లో అది అని మాట్లాడుతున్నారు. అది ఉందా? ఉంది సినిమాలో ఆ ఫీల్ ఉంది. ఆ పెయిన్ని చాలా బాగా నడిపారు. అంటే ప్రేమ అనేది కేవలం త్యాగాన్ని కోరుకుంటుంది అనే పద్ధతి కాకుండా అది జీవితాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని చూపిస్తుంది. అలాగే పక్కవాడిని అకామిడేట్ చేయటమే ప్రేమ అనేది రూటెడ్గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఓకే. తను ఎక్కడి నుంచి ఎలా ఇన్స్పైర్ అయ్యి ఈ కథని వాళ్ళు రాసుకున్నారు అనేది పక్కన పెడితే చాలా ఆర్గనైజ్డ్గానే వెళ్ళారు. ఓకే. కొంత ధైర్యం చేశారు. ఆ ధైర్యం కేవలం ప్రొడ్యూసరు, డైరెక్టరు మాత్రమే కాదు, హీరో కూడా ధైర్యం చేశాడు. అంటే ఇలాంటి క్యారెక్టర్లు చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం భయపడతారు. అది కెరియర్ ఏమవుతుంది అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పటివరకు తను చేస్తున్న సినిమాలన్నీ కూడా కమర్షియల్ హీరోగా ఎమర్జ్ కావడం కోసం. అంటే రవితేజ వదిలేసినటువంటి ఏరియాలో తన్ని లొకేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఒక రకంగా. అయితే ఈ సినిమాలో అది లేదు. ఒక రకంగా రవితేజ కూడా ఆ టైంలో ఆటోగ్రాఫ్ అనే సినిమా ఒకటి చేశాడు. అది కొంచెం లైన్ నుంచి పక్కకు వచ్చి చేసిన సినిమాలే. అలా ప్రతి హీరో లైన్ నుంచి పక్కకు వచ్చి చేసిన సినిమాలు ఒక్కొక్కసారి పెద్ద విజయాలు సాధిస్తాయి, కానీ చాలా సందర్భాల్లో నిరుత్సాహపరుస్తాయి. చిరంజీవి గారికి అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఆయన లైన్ నుంచి పక్కకు వచ్చి చేసినటువంటి సినిమాలు విజయవంతమైనవి ఉన్నాయి. అదే శుభలేఖ లాంటివి, ఇబ్బంది పెట్టిన సినిమాలు ఉన్నాయి, రుద్రవేణి లాంటివి. దాని గురించి పట్టించుకోకూడదు ఆర్టిస్టు. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ పని చేశాడు అతను. కిరణ్ అబ్బవరం. ఓకే. అలాగే శ్రీగౌరి తనకు వచ్చినటువంటి అవకాశం. ఇంతకుముందు చాలా సినిమాల్లో తను కనిపించింది, కానీ ఇక్కడ క్యారెక్టర్లోకి తను ఇన్వాల్వ్ అయిన పద్ధతి, తనలో ఉన్నటువంటి ఆర్టిస్ట్గా తపన, అవన్నీ కనిపించినాయి. మీరు చెప్పే పద్ధతి చూస్తుంటే శ్రీగౌరి ఎక్కువ మార్కులు కొట్టేసింది, సినిమాను పట్టుకెళ్ళిపోయింది అన్నట్టు ఉంది. నిజమే. అవునా? నిజమే. ఓకే. అంటే రకరకాల షేడ్స్ ఉన్నాయి దానిలో, ఆ క్యారెక్టర్లో. వాటిని ఫీల్ అయింది ఆ జనరేషన్ కాబట్టి. తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, తన ఫ్రెండ్ సర్కిల్లో ఇన్సిడెంట్లు చాలా చూసుంటారు కాబట్టి అలా కనెక్టివిటీ ఎక్కడో వచ్చింది, అది కనిపించింది తెర మీద. ఓకే. అందుకని సినిమా ఓవరాల్గా పర్వాలేదు. సినిమా అద్భుతము, క్లాసిక్ అని చెప్పలేం, కానీ సినిమాగా ఆలోచించదగిన పాయింట్, చెప్పదలుచుకున్న పాయింట్ చాలా సెన్సిబుల్గా ఉంది. ఓకే. చెప్పాల్సిన విషయం చెప్పారు.